హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి ఈ లైసెన్స్ సర్వేల నియామకంపై సైలెన్స్ అనే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు నియామక ఉత్తర్వుల కొరకు ఎదురుచూపులు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది ఎంపిక. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల భూ సమస్యల పరిష్కారానికి ప్రతిష్టాత్మకంగా భూభారత్ చట్టాన్ని తీసుకొచ్చింది. అప్పటి వరకు ఉన్న ధరణిని తప్పించి భూభారత్ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టంలో భాగంగా భూమి రిజిస్ట్రేషన్కు సర్వే మ్యాప్ తప్పనిసరి చేశారు. దీన్ని పక్కగా అమలు చేసేందుకే భారీ ఎత్తున లైసెన్స్ సర్వేలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది సర్వేలను నియమించేందుకు రెవెన్యూ శాఖ చర్య చేపట్టింది. సర్వేల ఎంపికకు సంబంధించి పరీక్షలు నిర్వహించారు. ఎంపికైన వారికి శిక్షణ కూడా పూర్తి చేశారు. అన్ని రకాల పరీక్షలు, శిక్షణ పూర్తి చేసుకున్న సర్వేర్లకు నియామక పత్రాల జారీపై సైలెన్స్ కొనసాగుతుంది. మరోవైపు ఎంపికైన సర్వేర్లకు ఏ మేరకు వేతనాలు చెల్లిస్తారు అనే దానిపై కూడా స్పష్టత లేదు. చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైన సర్వే విభాగంను పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్ సర్వేల ఎంపికను శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపించారు. భారీ ఎత్తున అవినీతికి నిలయంగా మారిన ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చారు. భూభారతి చట్టంలో అనేక కొత్త నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా భూములు రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేశారు. ఈ విధానం పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా భూ సమస్యలు, హద్దుల సమస్యలు తొలగిపోతుందని రెవెన్యూ శాఖ భావిస్తుంది. రెవెన్యూ శాఖలో సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉంది. జిల్లాకు ఒకరిద్దరు సర్వేయర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. దీంతో కొంతకాలం పాటు భూముల రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ నిబంధన పక్కన పెట్టారు. లైసెన్స్ సర్వేయర్ల ఎంపికకు రెవెన్యూ శాఖ దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది లైసెన్స్ సర్వేయర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి మండలానికి కనిష్టంగా 4, గరిష్టంగా 6 మంది సర్వేయర్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యాచరణ ప్రారంభించింది. గణిత సబ్జెక్టుతో ఇంటర్ లేదా ఐటీఐ, డ్రాఫ్ట్మెన్, సివిల్ డిప్లొమా, బీటెక్ సివిల్ పూర్తి చేసిన అభ్యర్థులను అర్హులుగా గుర్తించారు. ఈ ఏడాది మే నెలలో దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. 10,000 పైబడిన దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూలై మాసంలో అర్హత పరీక్ష నిర్వహించి 5,000 మంది ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు జిల్లాల వారీగా కేటాయింపులు చేశారు. జిల్లా కేంద్రంలో ఎంపికైన సర్వేయర్లను శిక్షణ కార్యక్రమం పూర్తి చేశారు. అభ్యర్థులను 2 బ్యాచ్లుగా విభజించి శిక్షణ ఇచ్చారు. 50 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని అభ్యర్థులు పూర్తి చేశారు. శిక్షణ తర్వాత కూడా మరోసారి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి లైసెన్స్ సర్వేల సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్ కారణంగా సర్వేల ఎంపిక ప్రక్రియ బ్రేక్ పడినట్లు అధికార వర్గాల సమాచారం. తాజాగా ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన చిక్కులు రావడంతో ఆగిపోయింది. దీంతో ఎంపికైన లైసెన్స్ సర్వేలకు నియామక పత్రాలు అందించే అవకాశం కనిపిస్తుంది. మొదటి విడత శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు గత 3 నెలలుగా నియామక పత్రాల కొరకు నిరీక్షిస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ఫ్రెండ్స్ లైసెన్స్ సర్వేల నియామకంపై ఈరోజు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది.